మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర మొదటి రోజే జనం తిరగబడ్డారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ఇబ్బందులు పడ్డామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ప్రజల కోసం ఉన్నారా లేక ప్రజా ప్రతినిధుల కోసం ఉన్నారా అంటూ పోలీసులను సైతం నిలదీశారు. అయితే పాదయాత్రలో భాగంగా పరిగిలో కొడంగల్ ఎక్స్ రోడ్డు వద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. కొడంగల్, షాద్ నగర్, హైదరాబాద్ వెళ్లే రూట్ లో ట్రాఫిక్ పోలీసులు ఆపేశారు. ట్రాఫిక్ ఆపడంపై పోలీసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంటన్నర సేపు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు, ప్రజలు అసహనం కోల్పోయారు. ఎంతసేపు ఆగాలి అంటూ తిరగబడ్డారు. మీటింగ్లు ఓపెన్ హాల్లో పెట్టుకోండి, అంతేకాని ఇలా రోడ్ల మీద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ సీరియస్ అయ్యారు. చిన్నపిల్లలు ఉన్నారు, గంటన్నర నుండి ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా పోలీసులు వదల్లేదని వాపోయారు. కాంగ్రెస్ అగ్రనేతలు తమ ప్రాంతానికి రావడంతో సమస్యలు చెప్పుకుందామని వచ్చిన వారికి పోలీసులు చుక్కలు చూపించారు. ఎక్కడికక్కడ అడ్డుకొని పక్కకు తీసుకెళ్లారు. స్థానికులను కలవకుండా, మాట్లాడకుండా యాత్రను పూర్తి చేయడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె అనుకున్నట్టుగానే పాదయాత్ర చేపట్టారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మీనాక్షి పాదయాత్ర తేదీలను కుదించడంతో పాటు పాదయాత్రపై మీనాక్షి మార్కును తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారని ప్రచారం కూడా తిప్పికొట్టారు. ఇదిలా ఉండగా అధికార కాంగ్రెస్ పాదయాత్ర కాస్త ర్యాలీగా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజా సమస్యలు పక్కకు తొలగాయని, నేతలకు శ్రమదానం చేసే ఓపిక లేకుండా పోయిందని, మొత్తంగా కాంగ్రెస్ ప్రజాహిత పాదయాత్ర ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోకుండానే తొలి రోజు పూర్తయిందని పెదవి విరుస్తున్నారు. అది విషయం.